వరంగల్ జిల్లాలోని కిలా వరంగల్ ప్రాంతాన్ని ఎకో టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. అందుకు ప్రణాళికలు రచించాలని అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నాటి 20 గుళ్లను భక్తులు దర్శనం చేసుకునేలా అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ మేయర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఎఫ్ఓతో కలిసి మంత్రి కిలా వరంగల్ ప్రాంతంలో పర్యటించారు. రాతికోట ఉత్తర ద్వారం, ఏకశిలా క్రీడా మైదానం, అగర్త చెరువు మత్తడి, లక్ష్మీపతి గండి త్రికుటాలయం, పురావస్తు శాఖ మ్యూజియం, శంభునిగుడి ప్రాంతాలను సందర్శించారు. వరంగల్ రాతికోట ద్వారం వద్ద నిలిచిన వర్షపు నీరును పరిశీలించి నిల్వ ఉండకుండా సాంకేతిక పర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగర్తల చెరువును పరిశీలించి చెరువు సుందరీకరణ, బోటింగ్, ఫిషింగ్, లైటింగ్ ఏర్పాట్లకు సమగ్ర ప్రణాళికలు చేయాలని సూచించారు. పురావస్తు శాఖ మ్యూజియానికి సంబంధించి పెండింగ్ నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయిస్తామని అన్నారు. మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. బిల్డింగ్ని ఓపెనింగ్ చేయడానికి వస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మ్యూజియంను కూడా ఓపెన్ చేయాలని ఆలోచనతో ఆ లోపల ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ కూడా మేము గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేపిస్తాము. అదేవిధంగా ఈ యొక్క ఫోర్ట్ వరంగల్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయడానికి ఎంత వీలుంటే అంత ఎస్టిమేషన్ చేసి మనకు 30 crores వరకు వస్తుందని చెప్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించామన్నాము. ఓన్లీ ఇకో టూరిజం లాగా కాకుండా టెంపుల్ టూరిజం లాగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది మా యొక్క ఉద్దేశము. సీఎం గారు 9వ తారీఖు నాడు